ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా డిసెంబర్ 18వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 120 పట్నా పైరేట్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మధ్య జరగబోతుంది. రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది, తెలుగు టైటన్స్ క్వాలిఫై కావాలంటే ఇంకెన్ని మ్యాచ్లో విజయం సాధించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 24 మ్యాచ్లు జరగగా పట్నా పైరేట్స్ 12 మ్యాచ్లో విజయం సాధిస్తే తెలుగు టైటన్స్ 11 మ్యాచ్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. జరగబోయే మ్యాచ్ కోసం తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7: ఆశీష్ నర్వాల్ సెంటర్ మ్యాన్, సాగర్ రావాల్ రైట్ కవర్, అజిత్ పవార్ లెఫ్ట్ కవర్, పవన్ కుమార్ షెరావత్ రైట్ ఇన్, విజయ్ మాలిక్ లెఫ్ట్ ఇన్, క్రిషెందూల్ రైట్ కార్నర్, అంకిత్ లెఫ్ట్ కార్నర్లో ఆడే అవకాశం ఉంది. పట్నా పైరేట్స్ స్టార్టింగ్ 7: దేవాంగ్ సెంటర్ మ్యాన్, దీపక్ రైట్ కవర్, అక్రమ్ షేక్ లెఫ్ట్ కవర్, ఆయాన్ రైట్ ఇన్, ఎం సుధాకర్ లెఫ్ట్ ఇన్, శుభం షిండే రైట్ కార్నర్, అంకిత్ లెఫ్ట్ కార్నర్లో ఆడే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే వాళ్ళాడిన లాస్ట్ మ్యాచ్లో రెండు టీంలు గెలిచి వస్తున్నారు. పట్నా పైరేట్స్ పునేరి పల్టన్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. తెలుగు టైటన్స్ గుజరాత్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. పాయింట్స్ టేబుల్లో రెండు టీంలు చూసుకున్నట్లయితే ఈ సీజన్లో టోటల్ 19 మ్యాచ్లు అన్న పట్నా పైరేట్స్ 12 మ్యాచ్లు విజయం సాధించి 6 మ్యాచ్ల్లో ఓడిపోయి ఒక మ్యాచ్ టైగా ముగించుకొని 68 పాయింట్లతో 3వ ప్లేస్లో కొనసాగుతుంది. పట్నా పైరేట్స్కు ఈ సీజన్లో ఇంకా 3 మ్యాచ్లు మిగులున్నాయి. అందులో ఒక్క మ్యాచ్లో విజయం సాధించిన పట్నా పైరేట్స్ అఫీషియల్గా ప్లే ఆఫ్కు క్వాలిఫై అవకాశం ఉంది. పట్నా పైరేట్స్ ఆల్రెడీ 28 పాయింట్లతో ఉన్నారు కాబట్టి ఒక మ్యాచ్లో విజయం సాధిస్తే 70 పాయింట్లతో డైరెక్ట్గా క్వాలిఫై అవకాశం ఉంది. తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే ఈ సీజన్లో టోటల్ 20 మ్యాచ్లు ఆడగా 11 మ్యాచ్లో విజయం సాధించి 9 మ్యాచ్ల్లో ఓడిపోయి 60 పాయింట్లతో 6వ ప్లేస్లో కొనసాగుతుంది. తెలుగు టైటన్స్కు ఈ సీజన్లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలిన్నాయి. 2 మ్యాచ్లకు 2 మ్యాచ్లు విజయం సాధిస్తేనే వాళ్లకు డైరెక్ట్గా ప్లే ఆఫ్ క్వాలిఫై అవకాశం ఉంది. లేదంటే మిగతా టీంల గెలుపోవడంపై ఆధారపడవలసి ఉంటుంది. తెలుగు టైటన్స్కు ఈ సీజన్లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలిన్నాయి. ఒక మ్యాచ్ పట్నా పైరేట్స్తో, ఇంకొక మ్యాచ్ పునేరి పల్టన్తో ఉన్నాయి. ఈ రెండు టీంలు చాలా స్ట్రాంగ్ టీంలు. మెయిన్గా ఈ రెండు టీంల రైడర్స్ నాపగలిగితే తెలుగు టైటన్స్ 2 మ్యాచ్లు విజయం సాధించి డైరెక్ట్గా ప్లే ఆఫ్కు క్వాలిఫై అవకాశం ఉంది. మరి తెలుగు టైటన్స్ ఈ రెండు టీంలపై విజయం సాధించి ప్లే ఆఫ్కు క్వాలిఫై అవుతుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.